వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. శనివారం అంటే శనిదేవునికి కూడా చాలా ప్రీతికరమైన రోజు. మనలో చాలామంది వ్యక్తులు ప్రతిరోజు కాకికి ఆహారాన్ని పెడుతూ ఉంటారు. పితృదేవతలు ఆశీర్వాదం కోసం కొంతమంది కాకికి ఆహారం తినిపిస్తారు. అయితే ప్రతి శనివారం రోజున కాకికి ఆహారాన్ని తినిపిస్తే మాత్రం ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వేద పండితులు చెప్తున్నారు. మీరు పెట్టిన ఆహారాన్ని కాకి తింటే మీ కర్మ ఫలాలు తొలగిపోతాయని, తెలియక చేసిన పాపాలన్నీ నశించి మోక్షం లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు. కాకికి అన్నం పెట్టడం అనేది మన పూర్వీకులు నుండి వస్తున్న ఆచారం కాదు. ఇక అన్నం పెట్టడానికి కారణం ఏమిటి? ప్రతి శనివారం కాకతీయ ఆహారాన్ని పెడితే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మానవుల జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా సరే కొన్ని పరిహారాలు చెప్పే విధంగా చేసి చూడండి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ గట్టిపోతాయి. అపారమైన సంపదలు పొందుతారు. త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాకిని శనిదేవుడిగా భావిస్తారు. అలాగే చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి కాకుల రూపంలో వచ్చి మీ పెద్దలకు ఆహారం పెడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని నమ్మకం. ప్రతి శనివారం రోజున తెల్లటి అన్నంలో కొన్ని నువ్వులను కలిపి కాకికి ఆహారంగా పెట్టండి. ఈ ఆహారాన్ని స్నానం చేసి ఉండాలి. ప్రతి శనివారం రోజున ఉదయాన్నే తల స్నానం చేసి మీ పూజ గదిలో నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి కాకికి ఆహారం పెట్టండి. ఇలా వరుసగా 9 శనివారాలు చేయండి. ఈ పరిహారాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం వస్తుంది. ఎంతటి పేదవాడైనా సరే కోటీశ్వరుడు అవ్వాల్సిందేనని శాస్త్రాలు చెబుతున్నాయి. కాకులు తినే ఆహారం దేవతలకు ఆహారం అవుతుంది. కాకికి ఆహార పెడితే అది దేవతలకు చెందుతుంది. కాబట్టి దేవాలయాల్లో కూడా దేవునికి పెట్టే నైవేద్యాన్ని కొంచెం తీసి కాకికి ఆహారంగా పెడతారు. కాకి ఆ నైవేద్యాన్ని సేకరిస్తే దేవతలకు అందినట్లుగా భావిస్తారు. చనిపోయిన మన పెద్దలు భౌతికంగా దూరమైనప్పటికీ కాకల రూపంలో మన మధ్య ఉంటారు. కాబట్టి కాకులకు ఆహారంగా పెడితే ఎంతో పుణ్యం వస్తుందని నమ్మకం. శని దేవుడు ఈ వాహనం కాకి. శని దేవుడికి మనకు మంచే చేస్తాడు. కాబట్టి ప్రతి శనివారం కాకులకు ఆహారం పెడితే జాతక దోషాలు అన్ని తొలగిపోతాయి. చాలామంది కాకినాడ శుభంగా భావిస్తారు. కానీ మన గ్రంథాలలో కాకి గురించి చాలా విషయాలు చెప్పారు. మన పురాణాల ప్రకారం మీరు ఎక్కడికైనా బయటకు వెళుతున్నప్పుడు కాకి నీళ్లు తాగుతూ మీకు కనిపిస్తే అది చాలా మంచి శుభప్రదంగా సూచిస్తారు. చాలా డబ్బు మీ చేతుల్లోకి రావచ్చని దీని సంకేతం. అలాగే ఉదయాన్నే మీ ఇంటి తూర్పు దిశలో కాకి కనిపిస్తే అది కూడా చాలా మంచి సంఘటనే. మీరు కాకికి ఆహారం పెట్టినప్పుడు మీ కళ్ల ముందే ఆహారాన్ని కాకి తింటే అది కూడా చాలా మంచి సంకేతం. దీనివల్ల మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లేటప్పుడు మీకు కాకి కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. మీరు వెళ్లే పనిలో మంచి జరుగుతుందని అర్థం. ఒక రొట్టె ముక్కను కాకి తీసుకువచ్చి దాన్ని మీ ఇంటి దగ్గర పడేస్తే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతోంది. అది ఇంటి యజమాని అదృష్టాన్ని సూచిస్తుంది. ఇంటి యజమాని బాగా సంపాదిస్తాడని, త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. మధ్యాహ్నం సమయంలో మీ ఇంటి ఉత్తర దశలో కాకి అరుస్తుంటే మీ ఇంటికి బాగా కలిసి రాబోతుందని అర్థం. ఒకవేళ దక్షిణ దిశ నుండి కాకి అరుస్తుంటే అది అశుభంగా భావించాలి. ఇంటి దక్షిణ దిశలో కాకుల రుస్తుంటే మీ ఇంటికి ఏదో చెడు జరగబోతోంది అని అర్థం. అలాగే మీ ఇంటి ప్రాంగణంలో కాకలన్నీ గుంపులుగా గొడవపడితే ఆ ఇంటి యజమానికి ఇబ్బందులు కలుగుతాయి అని అర్థం చేసుకోవాలి. కాకి వచ్చి మీ తల పైన తాకితే అది అశుభానికి సంకేతం. ఆ వ్యక్తికి చెడు జరుగుతుందని అర్థం. ఆ వ్యక్తికి మృత్యువు గండం ఉందని సంకేతం. అలాగే మీరు గుడికి వెళ్ళినప్పుడు కాకులు కనిపిస్తే అది చాలా శుభసూచకం. దేవాలయాల్లో మీకు కాకులు కనిపిస్తే మీ ఆస్తిపాస్తులు అన్ని పెరుగుతూనే ఉంటాయని నమ్మకం. ఇన్ని ప్రయోజనాలు కలిగిన కాకికి ప్రతిరోజు మీరు ఆహారం తినే ముందు కొంచెం అన్నం పెట్టిన చాలు మంచి జరుగుతుంది. మీ కర్మ ప్రతి చర్యలన్నీ నశించిపోతాయి. ఇక ఎవరైతే కాకి గూడు గురించి తెలుసుకుంటారో అలాంటివారు ధనవంతులవుతారు. కాకి గూడులో ఎన్నో పుల్లలు ఉంటాయి. మీకు ఎక్కడైనా కాకి గూడు కనిపిస్తే అందులో నుండి ఒక పుల్లని
తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, ఇక మీ జీవితం మొత్తం మారిపోతుంది. దీనిలో అనేక శక్తులు ఉంటాయి. ఈ శక్తిలో మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తాయి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమి కొడతాయి. ఇక మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే నోములు వ్రతాలు చేసుకునే సమయంలో దేవునికి నైవేద్యంగా చేసిన తర్వాత ఆ నైవేద్యాన్ని కొంచెం తీసి కాకులకు వేస్తే మీరు చేసే వ్రతాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుందని, ముక్కోటి దేవతలు ఆశీర్వాదం పొందవచ్చని వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలంటే గరుడ భగవానుడు అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో నైనా వ్యాపారాల్లోనైనా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే ప్రతి గురువారం రోజున గోవులకు ఆహారాన్ని తినిపించండి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కటిక దరిద్రుడు అయినా సరే ధనవంతుడు అవ్వాల్సిందే. ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాలు చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇలా శనివారం రోజు ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి అందరూ పాత్రలు